హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు బజాజ్ కంపెనీ వాళ్ళు అఫీషియల్గా పల్సర్ 125, పల్సర్ 150ని లాంచ్ చేశారు. వాటికి సంబంధించిన ప్రైజెస్ ఎంత పెట్టారు, డిఫరెన్సెస్ ఏంటి, ఎన్ని వేరియంట్స్లో లభిస్తూ ఉంది, మొత్తం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ పల్సర్ 125 గురించి మాట్లాడుకుందాము. పాత వెహికల్ 2 వేరియంట్స్లో లభిస్తూ ఉంది, నియాన్, కార్బన్. కానీ కొత్త వేరియంట్ విషయానికి వస్తే 4 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. ఎల్సిడి కన్సోల్, టీఎఫ్టీ కన్సోల్, స్ప్లిట్ సీట్లో టీఎఫ్టీ కన్సోల్, స్ప్లిట్ సీట్లో టీఎఫ్టీ కన్సోల్ ప్లస్ అని చెప్పేసి. ప్రైజెస్ విషయానికి వస్తే పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే దగ్గరగా 10,000 రూపాయల దాకా ప్రైస్ పెరిగింది. ఎల్సిడి కన్సోల్ ప్రైస్ విషయానికి వస్తే 92,900 రూపాయలు లభిస్తూ ఉంది. టీఎఫ్టీ కన్సోల్ వేరియంట్ విషయానికి వస్తే 99,291 రూపాయలు లభిస్తూ ఉంది. స్ప్లిట్ సీట్లో టీఎఫ్టీ కన్సోల్ వేరియంట్ విషయానికి వస్తే 1,288 రూపీస్లో లభిస్తూ ఉంది. ఫైనల్గా టాప్ అండ్ స్ప్లిట్ సీట్ టీఎఫ్టీ వేరియంట్ ప్లస్ విషయానికి వస్తే మాత్రం 1,04,318 రూపాయలు లభిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్షోరూమ్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, లైఫ్ ట్యాక్స్ ఇవన్నీ పే చేసుకుంటే మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది. ఒకవేళ ఈ 4 వేరియంట్స్లో ఏదైనా ఒక వేరియంట్ మీరు పర్చేస్ చేయాలనుకోండి, ఆన్ రోడ్ ప్రైస్ అనేది దగ్గరగా 1,30,000 రూపాయల లోపే వచ్చేసింది. ఎగ్జాక్ట్ ప్రైజెస్ అనేది వన్స్ షోరూమ్కి రాగానే నేను రైడ్ చేస్తాను కదా, నా రైడ్ రివ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజిన్ పరంగా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. పాత వెహికల్లో మీకు 124.38 cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు కదా. ఈ కొత్త వెహికల్లో 124.58 cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 0.20 cc ఇంక్రీజ్ అయిందనమాట. దీనివల్ల పవర్ అండ్ టార్క్ కూడా ఇంక్రీజ్ అయింది. పాత వెహికల్లో 11.8 PS పవర్, 10.8 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంటే కొత్త వెహికల్లో 12.1 PS పవర్, 11.4 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంది. సో పవర్ అండ్ టార్క్లో కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అలాగే ఇంజిన్ పెర్ఫార్మెన్స్లో కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఎవరైతే పల్సర్ 125 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే వెయిట్ చేయండి. ఇంకొక 2 monthsలో అన్ని షోరూమ్స్కి ఆ వెహికల్స్ అయితే వచ్చేస్తాయి. అప్పుడు మీరు పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయిన వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ పరంగా ఎటువంటి మార్పులు అయితే లేవు. కానీ బ్రేక్స్లో మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. పాత వెహికల్లో ఫ్రంట్స్ అయిన 240mm డిస్క్ బ్రేక్, బ్యాక్స్ అయిన 130mm డ్రమ్ బ్రేక్ ఉంది కదా. కానీ ఈసారి ఫ్రంట్స్ అయిన డిస్క్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. 260mm డిస్క్ బ్రేక్ తో లభిస్తా ఉంది. బ్యాక్స్ అయిన 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. కాంబీ బ్రేక్ సిస్టమ్ తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. ఏదేమైనప్పటికీ డిస్క్ సైజ్ పెరిగింది కాబట్టి బ్రేక్స్ కూడా ఈసారి ఎక్సలెంట్ గా ఉంటాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. పాత వెహికల్లో 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 135mm సస్పెన్షన్ ట్రావెల్ తో ఈసారి కొద్దిగా సైజ్ అయితే పెంచారనమాట. 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తా ఉంది. కానీ 125mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఇచ్చారు. 10mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే తగ్గింది. కొద్దిగా లావు పెంచారు, సస్పెన్షన్ ట్రావెల్ తగ్గించారు. ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూడాలి. బ్యాక్ సైడ్ ట్విన్ షాక్స్ అయితే ఉంటాయి. 102mm సస్పెన్షన్ ట్రావెల్ తో ఈసారి మోనోషాక్ అయితే ఇచ్చారు. 110mm సస్పెన్షన్ ట్రావెల్ తో బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ ట్రావెల్ పెరిగింది. సో ఓవరాల్ గా సస్పెన్షన్ లో కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అది మనం టెస్ట్ చేస్తేనే తెలిసిద్ది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది సస్పెన్షన్ది. సో నా రైడ్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17" alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ వెహికల్స్ అయితే లభిస్తా ఉన్నాయి. ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 100/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. టైర్స్ లో ఎటువంటి మార్పులు అయితే జరగలేదన్నమాట. డైమెన్షన్స్ విషయానికి వస్తే నాకు తెలిసి డైమెన్షన్స్ లో కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అఫీషియల్ గా బజాజ్ కంపెనీ వాళ్ళు ఇంకా డైమెన్షన్స్ గురించి మనకి రివీల్ చేయలేదన్నమాట. ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. పాత వెహికల్లో ఎలాగని డిజిటల్ కన్సోల్ నియాన్ వేరియంట్లో అయితే ఉండేది. కార్బన్ వేరియంట్లో మీకు ఎల్సిడి కన్సోల్ అయితే ఇచ్చారు. ఫుల్ డిజిటల్ ఎల్సిడి నెగిటివ్ కన్సోల్ కదా. ఈసారి పూర్తిగా ఆ కన్సోల్స్ ని మార్చేసేసారనమాట. న్యూ మోడల్ సింగిల్ సీట్ లో చూసుకున్నట్లయితే 5 inches కలర్ ఎల్సిడి కన్సోల్ అయితే ఇచ్చారు. బ్లూటూత్ 10/10 నావిగేషన్ అయితే ఉంది. సింగిల్ సీట్ టీఎఫ్టీ అలాగే స్ప్లిట్ సీట్ టీఎఫ్టీలో 5 inches టీఎఫ్టీ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. బ్లూటూత్ అయితే ఉంది. 10/10 నావిగేషన్ అయితే ఈ వేరియంట్లో మిస్ అవుతుందని చెప్పుకోవచ్చు. అదే టాప్ ఎండ్ వేరియంట్లో చూసుకున్నట్లయితే టీఎఫ్టీ ప్లస్ కదా. ఇందులో మీకు 5 inches కలర్ కన్సోల్, బ్లూటూత్ అయితే ఉంది. వైఫై, గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. బేస్ వేరియంట్ లో మీకు సిగ్నల్ లైట్స్ అయితే బల్బ్ తో లభిస్తా ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ అని చెప్పుకోవచ్చు. హెడ్ లైట్ కూడా కొద్దిగా డిజైన్ మార్చారు. హెడ్ లైట్ డిజైన్ కూడా చూస్తానికి చాలా బాగుంది. హజర్ లైట్స్ కూడా ఇచ్చారనమాట. పాత వెహికల్లో మీకు కిక్ రాడ్, సెల్ఫ్ మోటార్ అయితే ఇచ్చారు కదా. కొత్త మోడల్లో కిక్ రాడ్ తో పాటు ఐఎస్జీ ఇచ్చారు, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్. వెహికల్ అయితే ఈసారి చాలా సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. అలాగే కిక్ రాడ్ కూడా రిమూవ్ చేయలేదు కాబట్టి ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అనిపించింది. రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ నుంచి టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కి అప్డేట్ చేశారు. రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కొద్దిగా స్పీడ్ గా ఛార్జింగ్ అయితే ఎక్కింది. ఇవి బ్రో వెహికల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు పల్సర్ 150 గురించి మాట్లాడుకుందాము. పాత వెహికల్ మీకు 2 వేరియంట్స్ లో లభిస్తా ఉంది. సింగిల్ సీట్, స్ప్లిట్ సీట్ అని చెప్పేసి. కానీ కొత్త వెహికల్ మాత్రం మీకు 3 వేరియంట్స్ లో లభిస్తా ఉంది. సింగిల్ సీటు, సింగిల్ డిస్క్. సెకండ్ వేరియంట్ విషయానికి వస్తే ట్విన్ డిస్క్, సింగిల్ సీటు. థర్డ్ వేరియంట్ విషయానికి వస్తే ట్విన్ డిస్క్, ట్విన్ సీట్ అనమాట. ఇందులో మీకు బేస్ వేరియంట్ ఎల్సిడి కన్సోల్ ఇచ్చారు. మిగతావన్నీ కూడా టీఎఫ్టీ కన్సోల్ అనమాట. ఇంజిన్ పరంగా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అంటే లిటిల్ బిట్ మీరు ఇంజిన్ లో డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. పాత వెహికల్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో లభించేది. కొత్త వెహికల్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కి అప్డేట్ చేశారు. లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు అంత తొందరగా ఇంజిన్ కూడా హీట్ ఎక్కదనమాట.
14 PS పవర్ అయితే కామన్గా ఉంది. పాత వెహికల్ 8500 RPMలో పిస్టన్ పైకి కిందకి వెళ్ళిద్ది, కానీ ఈసారి 500 RPM అయితే తగ్గించారు. 8000 RPMలో మీకు పిస్టన్ పైకి కిందకి తిరుగుతూ ఉండిద్ది అనమాట. కానీ టార్క్లో కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. పాత వెహికల్లో 13.2 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంటే కొత్త వెహికల్లో 14.1 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంది. సో టార్క్ అయితే కొద్దిగా పెరిగింది కాబట్టి పెర్ఫార్మెన్స్ లో కూడా ఖచ్చితంగా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైట్ చేస్తాను కదా, అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అలాగే ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి. బ్రేక్స్ విషయానికి వస్తే పాత వెహికల్లో ఫ్రంట్స్ అయినా మీకు 260 mm డిస్క్ బ్రేక్, బ్యాక్స్ అయినా 230 mm డిస్క్ బ్రేక్ బేస్ వేరియంట్లో ఉండేది. టాప్ ఎండ్ వేరియంట్లో 280 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా ట్విన్ డిస్క్లో. కానీ ఈసారి అన్ని వేరియంట్స్లో కూడా ఫ్రంట్స్ అయినా 260 mm డిస్క్ బ్రేక్, బ్యాక్స్ అయినా 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్స్ పరంగా చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్లో కొద్దిగా డిక్రీస్ చేశారు. ఇదొకటి నాకు నచ్చలేదు అనమాట, మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సస్పెన్షన్లో కూడా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. పాత వెహికల్లో ఫ్రంట్స్ అని మీకు 31 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. అదే ట్విన్ డిస్క్లో చూసుకున్నట్లయితే 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది కదా. ఈసారి అన్ని వేరియంట్స్లో కూడా 33 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో తీసుకొస్తా ఉన్నారు. సో ట్విన్ డిస్క్లో కూడా సస్పెన్షన్ అయితే కొద్దిగా రెడ్యూస్ చేశారు. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు బ్యాక్ సైడ్ అన్ని వేరియంట్స్ లో కూడా మోనోషాక్ అయితే ఇస్తా ఉన్నారు. పాత వేరియంట్ లో మీకు ట్విన్ షాక్స్ అయితే ఉండే కదా, వాటిని అయితే పూర్తిగా రిమూవ్ చేశారనమాట. సస్పెన్షన్ ట్రావెల్ విషయానికి వస్తే కొత్త వెహికల్ లో ఫ్రంట్స్ అయినా 125 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉంది. 10 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే తగ్గించారు పాత వెహికల్ తో కంపేర్ చేసుకుంటే. కొత్త వెహికల్ మీకు మోనోషాక్ ఇచ్చారు కాబట్టి 10 mm అయితే ఇంక్రీజ్ చేశారు. 110 mm సస్పెన్షన్ ట్రావెల్ తో లభిస్తూ ఉంది. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండిద్ది అనేది మనం రైడ్ చేస్తేనే తెలిసిద్ది. సో నా రైడ్ రివ్యూ కోసం వెయిట్ చేయండి బ్రో, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే కొన్ని చోట్ల చేశారు, కొన్ని చోట్ల డిక్రీజ్ చేశారు కదా, మనం రైడ్ చేస్తేనే తెలిసిద్ది అనమాట. అలాగే టైర్స్లో కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. అన్ని టైర్స్ కూడా మనకి ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 100/90 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు మనకి 120 సెక్షన్ టైర్ అయితే ఉండేది, కొద్దిగా వైడ్ టైర్ ట్విన్ డిస్క్ టాప్ ఎండ్ వేరియంట్లో. ఈసారి అది కూడా లేదనమాట, టైర్ సైజెస్ అయితే తగ్గించారు. ఈ కలర్ కన్సోల్ ఇచ్చి అప్డేట్ చేసినప్పుడు ప్రైస్ అయితే పెరిగిపోయింది కదా, సో ఆ ప్రైస్ పెరగకుండా టైర్స్ లో, సస్పెన్షన్ లో, బ్రేక్స్ లో కొద్దిగా డిక్రీజ్ చేశారనమాట. సో అక్కడ వీళ్ళు ప్రైస్ అయితే మేనేజ్ చేశారని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకు కావాల్సిన ఫీచర్స్ అయితే అన్ని ఉన్నాయి. బేస్ వేరియంట్ లో LCD కన్సోల్, టాప్ ఎండ్ వేరియంట్ TFT కన్సోల్ అనమాట. బ్లూటూత్ 10x10 నావిగేషన్, గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ మనకి కామన్ గానే ఉన్నాయి అనమాట. ఇందాక మీకు పల్సర్ 125 ఏవైతే ఫీచర్స్ చెప్పానో అవన్నీ కూడా పల్సర్ 150 లో ఉన్నాయి. ప్రైజెస్ విషయానికి వస్తే సింగిల్ సీటు, సింగిల్ డిస్క్ వేరియంట్ 1,15,233 రూపాయలు లభిస్తా ఉంది. సింగిల్ సీటు ట్విన్ డిస్క్ వేరియంట్ విషయానికి వస్తే 1,22,184 రూపాయలు లభిస్తా ఉంది. టాప్ ఎండ్ ట్విన్ సీటు ట్విన్ డిస్క్ వేరియంట్ అయితే 1,23,187 రూపాయలు లభిస్తా ఉంది. బేస్ మోడల్ సింగిల్ సీట్ కి, ట్విన్ డిస్క్ సింగిల్ సీట్ కి 6,961 రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అదే సింగిల్ సీటు ట్విన్ డిస్క్ కి, ట్విన్ డిస్క్ ట్విన్ సీట్ కి మీరు 1000 రూపాయలు మాత్రమే డిఫరెన్సెస్ నోటీస్ చేయొచ్చు. అంటే బేస్ వేరియంట్ కి, మిడ్ వేరియంట్ కి 6,900 రూపాయల దాకా మీరు డిఫరెన్సెస్ నోటీస్ చేస్తే, మిడ్ వేరియంట్ కి, టాప్ ఎండ్ వేరియంట్ కి 1000 రూపాయలు మాత్రమే డిఫరెన్సెస్ నోటీస్ చేస్తున్నారు. కాబట్టి టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు టాప్ మోడల్ కి, బేస్ మోడల్ కి డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే 7,954 రూపాయల దాకా డిఫరెన్సెస్ అయితే ఉంది కదా. మీరు 8,000 రూపాయల దాకా సేవ్ చేసుకోవాలనుకుంటే బేస్ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. అందులో LCD కన్సోల్ అయితే వస్తుంది, అలాగే గూగుల్ మ్యాప్స్ అయితే రావు. అదే టాప్ ఎండ్ వేరియంట్లో మీకు గూగుల్ మ్యాప్స్, కలర్ కన్సోల్, TFT మొత్తం అయితే వస్తుంది అనమాట. సో మీకు 8,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే మిడ్ వేరియంట్ అయితే పర్చేస్ చేయదు. ఇప్పుడు ఒకసారి డిజైన్ గురించి మాట్లాడుకుందాము. డిజైన్ పరంగా ఏమైనా మార్పులు ఉన్నాయా అంటే, పాత వెహికల్ తో కంపేర్ చేసుకుంటే కొత్త వెహికల్ కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే వుల్ఫ్ హెడ్ ఏదైతే ఉందో సేమ్ ఆ హెడ్, అలాగే ఐస్ కూడా ఆ వుల్ఫ్ ఐస్ దగ్గర నుంచే తీసుకున్నారనమాట. ఆ ఆకారంలో హెడ్ లైట్ డిజైన్ చేశారనమాట. ఓల్డ్ డిజైన్ హెడ్ లైట్ కి, కొత్త డిజైన్ హెడ్ లైట్ కి మీరు డిఫరెన్సెస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ ఇంతకు ముందు కొద్దిగా సన్నగా ఉండేది అనమాట, స్లిమ్ గా ఉండేది, 15 లీటర్స్ పట్టేది అనమాట. ఈసారి కొద్దిగా లావుగా చేశారు. లావుగా చేసి సీట్ దగ్గర కొద్దిగా నేరో అయితే చేశారనమాట. తర్వాత బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ ఏదైతే ఉందో ఆ షేప్ అయితే అలాగే ఉంచారు, కానీ డిజైన్ మార్చారు. ఇది ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. డిజైన్ అయితే నాకు టెయిల్ లైట్ ది చాలా బాగా నచ్చింది. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ ఇందాక లావు చేశారని చెప్పాను కదా, ఇంతకు ముందు పాత వెహికల్ సీట్ దగ్గర కొద్దిగా వెడల్పుగా ఉండేది, దాన్ని కొద్దిగా స్లిమ్ చేశారనమాట. ఇప్పుడైతే వెహికల్ ఇంకా షార్ప్ అండ్ స్లీక్ చాలా బాగుంది నాకైతే లైవ్ లో చూసినప్పుడు. ఈ రోజే కదా వెహికల్ లాంచ్ చేసింది, అప్పుడే మీరు ఎలా చూసారని చెప్పేసి నన్ను అడగచ్చు. ఆల్మోస్ట్ అన్ని డీలర్షిప్స్ కి పల్సర్ 125, పల్సర్ 150 వెహికల్స్ అయితే వచ్చేసినాయి అనమాట. నేను ఆల్రెడీ షూట్ చేశాను, కానీ అఫీషియల్ లాంచ్ కోసం వెయిట్ చేశాను అనమాట. సో ఈ రోజు అయితే ఆ వెహికల్ లాంచ్ చేశారు కాబట్టి నాకు తెలిసి ఇంకొక 2 days లో నేను మీకు ఆ వీడియో అయితే పబ్లిష్ చేస్తాను. అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, బజాజ్ PR టీమ్ దగ్గర నుంచి నాకు ఇన్విటేషన్ అయితే వచ్చింది. బెంగళూరులో ఈవెంట్ అయితే జరుగుతుంది అనమాట. సో నేను బెంగళూరు వెళ్ళి ఆ వెహికల్స్ ని షూట్ చేసి రైడ్ చేసి మీకు రైడ్ రివ్యూ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎంత మందికి కుదిరితే అంత మందికి షేర్ చేయండి. అలాగే 3 సార్లు హైప్ చేయండి. 3 సార్లు హైప్ చేస్తే ఈ వీడియో కొద్దిగా రికమెండేషన్ లోకి వెళ్ళింది. థ్యాంక్ యూ.